హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే నార్మల్గా అంటే క్యాజువల్గా ఇంట్లో అల్లం అవన్నీ అందరూ కూడా వేస్తారు, కానీ మసాలా టీ అంటే బయట మనం తాగుతుంటాం కదా, అలాగే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో. ఓకేనా? ఈరోజు అయితే మీకు చెప్తాను, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ముందుగా అయితే మనం 1 ఇంచు అల్లం అయితే తీసుకుందాం, అలాగే 1/2 ఇంచు మనం దాల్చిన చెక్క, అలాగే 2 ఇలైచి, అలాగే 2 లవంగీలు. ఇదే ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇంకేమీ కాదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం అయితే ఈరోజు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను నలుగురి కోసమని చేస్తున్నాను. ఓకేనా? నలుగురి కోసం టీ అనమాట, అంటే ఇది మసాలా టీ. అలాగే ఈ కప్పుతో మనం నలుగురం కాబట్టి 4 కప్పులు అయితే మనం పాలు పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ 4 కప్పులు పోసిన తర్వాత ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా మనం పోసుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా బాయిల్ చేస్తాం కదా మనం మిల్క్కి, పాలకి. అప్పుడు వాటర్ మనం ఎక్స్ట్రా వాటర్ వేసాం కదా, ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. ఆ 4 కప్పులు పాలే ఉండాలన్నమాట. అప్పుడు దాని కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. మనం బయట మసాలా టీ తాగుదాం, కానీ ఎక్కువైతే మనం ఒకటి తాగిన తర్వాత రెండోది అయితే తాగలేము. అలాగేనా? అలాగే మనం ఇంట్లో చేసుకుంటే ఎన్ని గ్లాసులైనా మనం తాగవచ్చు. అంత టేస్టీగా, అంత ఫ్లేవర్, అంత మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. అలాగే దాల్చిన చెక్కకి కొంచెం ఒక 2 సార్లు కొట్టేసి దానికి కొంచెం అయితే సన్నం అంటే పీస్ అయ్యేలాగా మనం అయితే చేసుకోవాలి. మొత్తం గుండ చేసి కంట నార్మల్గా ఒక 2-3 దెబ్బలు వేస్తే అదైతే అయిపోతుంది. అలాగే అల్లం కూడా ఎక్కువ మనం పచ్చడిలాగా చేయకంట నార్మల్గా కొట్టేసి వదిలేయాలన్నమాట. అంటే బాయిల్ అయినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లో అంటే పాలులో మొత్తం అయితే కలిసిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాయిల్ అయ్యాక, ఓకేనా ఫ్రెండ్స్, 10 నిమిషాలు కాదు, అంటే బాయిల్ అయ్యాక మనకి ఫస్ట్ సారి పొంగుతుంది కదా పాలు. ఇలా పొంగేటప్పుడు మనమైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఇలైచి, లవంగి, దాల్చిన చెక్క, అలాగే మనం అల్లం ఇచ్చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేయాలి. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా అయితే మరిగించుకోవాలి ఇంకొక 5 నిమిషాలు. ఈ ఫ్లేవర్ మొత్తం కూడా మనకి ఈ పాలలో అయితే కలిసిపోవాలి. ఓకేనా? ఈ 5 నిమిషాలు శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయితే మనకి పాల్ కలర్ అనేది కొంచెం అయితే చేంజ్ అవుతుంది. ఓకేనా? కొంచెం yellowish-లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా అయిపోతుంది. పాలు మనం వాటర్ వేసాం కదా. ఓకేనా? అలాగే మీరు ఇంట్లో చేసుకుంటే బయట టీ ఎలా తాగుతామో అలాగే సేమ్ ఫ్లేవర్ అయితే వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా చూడండి ఎంత బాగుందో. అలాగే మనం ఇది చపాతీలతో, అలాగే బిస్కెట్స్తో, ఉస్మానియా బిస్కెట్స్ అయితే మరి తిరుగులేదు అనమాట టేస్ట్ కోసం. ఓకేనా? ఉస్మానియా బిస్కెట్ అయితే ఇలా మీరు టీ చేసుకొని ఇంట్లో మీరైతే శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం టీ పొడి కూడా బడ్ లీఫ్ అనేసి ఒక టీ పొడి వస్తుంటుంది, లిప్టన్ది. ఓకేనా? అదైతే యూస్ చేస్తుంటే దాంట్లో ఆల్రెడీ ఇలైచి చాలా ఉంటుంది, అందుకే నేను 2 ఇలైచీలు వేసాను, లేకపోతే మీరు 3 వేసుకోవచ్చు. ఓకేనా? నలుగురి కోసం అయితే. ఓకేనా? క్వాంటిటీ పెరిగే కొలది మీరు ఆ ఇంగ్రీడియంట్ కూడా పెరుగు వేసుకోవచ్చు, కానీ దాల్చిన చెక్క అనేది చాలా తక్కువగా వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అది చాలా మంచి ఘాట్ ఫ్లేవర్ అయితే రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇలాగా టీ పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే మనకి టీ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట, yellowish-లో. చూసారు కదా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం శుభ్రంగా ఇంకొక 2-3 నిమిషాలు మనం అయితే మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే ఇంకా అంటే చెక్కదనం అయితే వస్తుంది. ఇక్కడ చెక్కగా అయితే రెడీ అవుతుంది. అలాగే చేసుకుంటే మనం చాలా మంచిగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట టీకి, మసాలా టీ. ఇప్పుడు మనకి కావాల్సినంత షుగర్ వేసుకొని మనమైతే నీట్గా అది కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మనం ఇది చేసుకోవచ్చు. అంటే టోటల్ ఇది టీ చేయడానికి మనకి 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మిల్క్ హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది, అయితే బాయిలింగ్ ప్రాసెస్ అంటే చాలా తక్కువ. ఓకేనా? ఈ ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాలు అనమాట బాయిలింగ్ ప్రాసెస్. హీట్ అయిపోతే ఒకసారి చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకి టీ ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక క్లే అంటే మట్టి గ్లాస్ అయితే ఉంది, దాంట్లో వేసుకొని మనమైతే టేస్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను కనీసం ఒక 1 year నుండి అయితే వాడుతున్నాను. చాలా మంచి ఇదనమాట. ఓకేనా? మీరు దగ్గర కూడా ఒకవేళ ఎక్కడనే స్టోర్లో దొరికితే మీరు కూడా ఇలా గ్లాస్ తీసుకొని
ఆ మట్టి వాసన టీ తాగేటప్పుడు వస్తే అదొక ఆనందం అనమాట. మేము కోల్కతాలో ఉన్నప్పుడు మాకైతే అక్కడ భాండ్ అంటే మట్టి చిన్న కుడకల్లాగా ఉంటాయి, దాంట్లో అయితే టీ పోసి ఇచ్చేవారు. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేది. అక్కడ మీరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో టీ నాకైతే చెప్పండి, మసాలా టీ. ఓకేనా, కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. టీ అయితే సూపర్గా వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, సక్సెస్ అయింది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.